దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సమయంలో మరి సహోదరుడు సంతోషానికి అదే రీతిలో మాకును దేవుడు నూతన సైకిల్ గిఫ్ట్ ఇచ్చాడు. కాబట్టి అది దేవుడిచ్చిందే. దేవుని కృపను బట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుదాం. ఇక్కడ రాయబడినటువంటి మాటను చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుతాం. ఏంటంటే ఒక శ్రేష్టకరమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం. 9వ వచనం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠితంగా నిన్ను స్థాపించును. కాబట్టి ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మార్గంలో నడిచిన ఎడల. ఇక్కడ ఆయన మార్గంలో మనం నడవటం అన్నది చాలా ఇంపార్టెంట్. కొన్ని పర్యాయంలో మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్ర జీవితంలో ఆయన మార్గంలో మనం నడటం అన్నది కష్టం. మరి ఏ మార్గంలో నడుస్తాం? మన మార్గంలో మనం వెళ్తాం, మన మార్గంలో మనం వెళ్తూ వస్తాం. కానీ లేఖన భాగాలు దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన మార్గంలో మనం నడవాలి. ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తామో అప్పుడు దేవుడు ఎలా ఉంచుతాడంటే మనం తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతాడు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్ర జీవితంలో దేవుని మార్గంలో మనం వెళ్ళలేం. ఇది దేవుని మార్గంలో మనం నడిస్తే మన మార్గంలో ఆయన కూడా ఉండడని అర్థం. మనం దేవుని మార్గంలో వెళ్తూ ఉంటుంటే, దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన మనతో కూడా ఉండడానికి ఒక అర్థం. అక్కడ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఆయన మార్గంలో వెళితే ఆయన తన మార్గంలో మనం నడిపించుకుంటాడు. ఏ మార్గంలో? మంచి మార్గంలో. అదే అంటాడు, పురాతనమైన మార్గంల గురించి విచారించుడి. ఇర్మియా గ్రంథం రాయబడుతూ వచ్చింది. మేలు కలిగిన మార్గం మీద అందులో నడవంటున్నాడు. అక్కడ మేలు కలిగిన మార్గంలో దేవుడు నడిపించగలడు. మనం వెళ్ళే మార్గంలో కొండలు లేకుండా, పర్వతాలు లేకుండా, ఒడిదుడికలు లేకుండా, పడిపోకుండా, కాలు జారిపోకుండా, చెక్కపడుకోకుండా, మనం జారిపోయి పడిపోయే స్థితిలో ప్రభు మనల్ని అలాంటి స్థితిలోకి రాకుండా మనకు ముందులుగా ఆయన వెళ్తే ఏం చేస్తాడు? మార్గాన్ని సరళం చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో ఉంటామో, నిర్గమకాండం 34:10 ప్రకారం ఏమి రాయబడుతూ వచ్చిందండి? నిర్గమకాండం 34వ అధ్యాయం చూడండి, ఎన్నో వచనము, క్షమించండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనను. మోషే నీ సన్నిధి రానివాళ్ళు ఎక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము. కాబట్టి దేవుని సన్నిధి, అక్కడ దేవుడు ఆయన మార్గంలో మనం నడిస్తే ఆయన మన కంటే ముందుగా తన సన్నిధిని ఉంచుతాడు, మనతో కూడా ఉంచుతాడు. మనకు ముందుగా తన దూతను పంపడానికి ఇష్టపడతాడు. అక్కడ ఆయన మార్గంలో మనం నడవాలి. చాలా మంది యొక్క జీవితాల్లో రక్షించబడి మారుమనసు బాప్తిసం పొంది కూడా చాలా మంది ఒక క్రైస్తవ మార్గంలో నడవలేనటువంటి వారు ఉన్నారు, దేవుని మార్గంలో నడవలేనటువంటి వారు ఉన్నారు. కాబట్టి రక్షించబడి మారుమనసు బాప్తిసం పొందిన దేవుని మార్గంలో వెళ్ళటల్లా. కానీ ఈరోజు మన జీవితంలో నూతనమైనటువంటి వెహికల్సే కాదు, సైకిల్ అని, బైకులు అనే కాదు, దేవుడు మనకి ఇస్తున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఆయన మార్గంలో మనం నడవాలి. ఇది ఒక వస్తువు దేవుడు మనకి ఇచ్చాడంటే అది దేవుని మహిమ కొరకు వాడబడాలి. ఇది దేవుని మార్గంలో ఉండాలి, దేవుని మార్గం కొరకే వాడబడాలి. అంటే మన సొంతంగా ఏదో వ్యర్థమైన దానికి, చెడ్డ అలవాట్లకి, చెడ్డ పనుల కొరకే కాదు, ఇది దేవుని మహిమ కొరకే ఉండాలి. అట్లు దేవుని మహిమ కొరకు అంటే దేవుని మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన మార్గంలో, అప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండేది. కాబట్టి ఒక మంచి మార్గంలో మనం నడవటానికి కూడా దేవుడు మనకెంతో సహాయం చేస్తాడు. ఇక్కడ ఈరోజు మన జీవితాలు చెడు మార్గంలోకి వెళ్ళకోకుండా ఈ యొక్క సైకిల్ ఇచ్చేయడానికి కాదు దేవుడు, మన జీవితంలో ఏ చెడు మార్గంలో వెళ్ళకోకుండా ఆయన చెప్పిన మార్గంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండేది. అట్లా ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకే ప్రమాదాలు జరగవు. మనం ఈ యొక్క సైకిల్ మీద మనం ప్రయాణం చేసినా ఏ ప్రమాదాలు కీళ్ళు జరగకోకుండా దేవుడు కాపాడుతాడు. మన మార్గంలో తానుండి తన మార్గం నడిపించుకుంటూ తను మనకు తోడుగా ఉండి తన సన్నిధిని మనతో ఉంచుతాడు. అప్పుడు ప్రమాదమైన మనకు ముందు వస్తున్నా, మనకు ప్రమాదకరమైన, హానికరమైన మనకు ముందు వస్తున్నా ఆయనే మనకంటే ముందుకు ఏం చేస్తాడు? ఆ ప్రమాదకరమైన వాటిని పారదోలి మనకు మేలు చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన మార్గంలో మనం నడిచిన ఎడల, ఆయన మార్గంలో మనం వెళితే ఆయన సన్నిధి మనతో ఉండి మనకు ప్రమాదాలకు ఇల్లు జరగకుండా కాపాడేది ఉంటుంది. అట్లా ఆయన మార్గంలో ఈ యొక్క సైకిల్ మీద మనం ప్రయాణించేటప్పుడు కానీ, విశ్వాస క్రైస్తవ జీవితంలో కానీ
ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన సన్నిధిని మనతో ఉండే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించి అందుమాత్రం కాదు, ఈ యొక్క సైకిల్ మీద తిరిగేటప్పుడు కానీ సువార్త చేయని, దీని మీద పరిచర్య చేయని, ఆయా ప్రాంతం తిరిగేటప్పుడు కానీ అనుకూల విధానంలో ఎట్లా వెళ్ళాలో అది వెళుతూ దేవుని మార్గంలో ఉంటూ చెడు మార్గంలో మనం వెళ్ళిపోకుండా దేవునికి మహిమకరంగా ఉండే అనుభవంలోకి దేవుడు మనలందరిని కూడా ఆయన మార్గంలో ఉంచుతూ ఆయన సన్నిధి మనతో ఉంచే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకురావాలి. తీసుకొచ్చాడు, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. తీసుకురావాల్సిన రాబడిన వారు చాలా మంది ఉంటారు. అటు అనుభవంలోకి తీసుకురావాలా, తీసుకురాబడిన మనం ఆ అనుభవాన్ని ఆయన మార్గంలో ఉంటే ఆయన మార్గంలో తొలిగిపోకుండా ఆయన మార్గంలో నడచడం కొరకై దేవుడు మరి ఈ వెహికల్ మనకి ఇచ్చినందుకు, ఈ యొక్క సైకిల్ మనకి ఇచ్చినందుకు కూడా దీన్ని బట్టి కూడా ఆయన మార్గానికి వస్తానికి వెళ్ళటానికి కూడా ఆయన మార్గం కొరకు వాడుకుంటూ వ్యర్థమైన వాటి కొరకు వాడుకోకుండా ఉన్నట్లు ప్రభు ఇది దేవునికి మహిమకరంగా దేవునికి ప్రతిష్ఠితకరంగా ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన మొదట నేను చేస్తా, తర్వాత వెంకటన్న చేస్తాడు, తర్వాత మరొక ఎలిషన్న చేస్తాడు, ముగ్గురు చేస్తారు. తర్వాత క్లుప్తంగానే కాబట్టి ఎక్కువసేపు ఉండదు, ఇలా ముగ్గురు చేస్తారు. మా ఇద్దరు వెహికల్ కాబట్టి మొదట నేను చేస్తా, తర్వాత వెంకటన్న, తర్వాత ఎలిషన్న చేస్తాడు, చివరిలో ఆంధ్రేయ అన్న చేస్తాడు. దానికి ముంగట ఆంధ్రేయ అన్న చేయక ముంగట ఒక సహోదరి ఎవరైనా ప్రార్థన చేయండి. ఈ యొక్క మార్గంలో చక్కగా వెళ్ళటం కొరకే ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. ఈ యొక్క సైకిల్ని మీరు మాకు తోడుగా ఉండి మీ కృపను మాకు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఈ సైకిల్ని ప్రభువా మీ నామాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మీ సేవకులకి ప్రభువా ప్రతిష్ఠిత చేస్తుండగా దీవించండి. ఇది నీ మహిమ కొరకు వాడబడలా సాయించండి. శత్రు సిగ్గు మీకు మహిమకరంగా ఉండేలాగా సాయం చేయండి. ఈ యొక్క సైకిల్ని దీవించి ఆశీర్వదించి ఈ సైకిల్ పైన కలువరిశిలో శత్రు పైన విజయాన్ని పొంది రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. దుష్టుని కార్యాలు అయిపరిచి ఈ యొక్క ప్రభా సైకిల్ని మీరు అభిషేకించి మీకు మహిమ తెచ్చుకోమని, ఏ ప్రమాదాలకు ఇల్లు జరగకుండా సాయం చేయండి. మీ మార్గంలో మేము కూడా నడవటం కొరకై ఈ యొక్క సైకిల్ ద్వారా మాకు తెలియపరిచిన వాక్యాన్ని మీ మార్గంలో నడుస్తూ మీ సన్నిధి మాతో ఉండే క్రైస్తవ జీవితాన్ని మేము కోల్పోకుండా ఆ జీవితాన్ని కలిగి ఉండటం కొరకు సాయం చేయమని, ఇచ్చిన ఈ వెహికల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిలో తండ్రి సోదరుడు సంతోష్ అన్న కూడా ఇచ్చినటువంటి వెహికల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. నీ మహిమ కొరకు ఉండేలాగా సాయం చేయండి. అపవిత్రమైన స్థలాలు వెళ్ళకున్నట్లు మీరే కాపాడండి. ఇది ఎక్కడ కూడా పోకుండా కాపాడండి ప్రభా. ఈ సైకిల్ని దీవించి ఆశీర్వదించి వీటి చుట్టూ మీరు కంచివేయండి. కలువరిశిలో మీరు కార్చిన రక్తాన్ని ఇటు ఆయన ప్రోక్షిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. ఈ రెండు సైకిల్ చుట్టూ మీరు కంచివేయండి. అగ్ని ప్రకారం నుంచి దూతను కావుల గురించి దుష్టుని కార్యం లయపరచమని ప్రార్థన చేసి ఈ వెహికల్ని దీవించి ఆశీర్వదించమని, ఇవి మీ దాసులకు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇవి మీ మహిమ కొరకు నీ సన్నిధికి రావడానికి ఆ ప్రాంతాల్లో మీకు మహిమకరంగా ఉండేలాగా ఇవి వాడబడినట్లు, సువార్తలో కూడా వాడబడినట్టు ఈ రెండింటిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దీవించమని, వీటి ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు దైవ వాక్యం మా ముందుంచినందుకే నీకు స్తోత్రములు. సహోదరుడు రాసన్న ఇచ్చినట్టు దైవ సేవకులు చెప్పినటువంటి మాట కొరకై మీరు ఆనాడు 2024 సంవత్సరం క్రితమే ప్రభా మా కొరకై అన్ని సిద్ధపాటు చేసినారు ప్రభా. మేము ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ఉండాలి, భయంతో భక్తితో వణుకుతో నీ ఆజ్ఞలు గైకొని నేను వెంబడించినప్పుడు దేవా మీరు అన్ని అనుగ్రహిస్తారని పలికినారు ప్రభా. అయ్యా, ద్వితీయోపదేశకాండం 28:9 మాట్లాడినట్టు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు మీకు ఆశీర్వాదం దీవెన నిండుగా మెండుగా ఇస్తానని చెప్పిన యొక్క మాట కొరకై నీకు స్తోత్రములు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. అలాంటి ఆజ్ఞలు గైకొని నడిచినప్పుడు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నావు దేవా. నీ మాట తప్పదు తండ్రి. భూమి గతించును, ఆకాశము గతించును, నీ మాటలు ఒకటే రెండు గతింపవి ప్రభా. అయ్యా, ఇంత గొప్ప మాకు నిరీక్షణ ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. ఎందరో ఈ లోకంలో అనేకులు ఉన్నారు ప్రభా, మరి వారికి లేనట్టు ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై, ఈ లేఖన భాగాలు మా ముందుంచినందుకై దేవా, మేము ఉండవలసినట్టు విధానాలు మనని బయలుపరిచినందుకై ఏ కృతజ్ఞత చెల్లిస్తూ దేవా, ఇచ్చినటువంటి సైకిల్ సమర్పించుకున్నటువంటి విడల్ని ఆశ్రయించి దీవించండి. ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. నీ పన్నెండిట్లో ముందుండి ప్రతి బాధ్యత భారం కలిగి నీ అందు విశ్వాసం కలిగి జీవించే బాధ్యత అనుగ్రహించమని మహిమగణిత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. పరిపూర్ణమైన మా ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రానైన యేసయ్య నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ విలువైన మాటలు తండ్రి ఎప్పటికీ నిలిచి ఉండే మాటలను మా కొరకు నడిపిస్తున్న విధానం బట్టి కోటాన కోట్ల స్తుతులు స్తోత్రాలనైనా, వాక్యం మీదనైనా మాటలు మీదనైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి కోటాన కోట్ల స్తుతులు స్తోత్రాలనైనా తండ్రి. నీ మందిరంలో ఉండి
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉంటారో వారి మధ్యలో నుండి నడిపించిన మా గొప్ప తండ్రి స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. అన్నగారికి, సంతోష్ అన్నకు ఇచ్చిన ఈ సైకిల్ని బట్టి వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. మీరు ముందుగా ఉండి నడిపించండి తండ్రి నాయన. మీ కొరకు వాడబాటట్టు చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఏ కీడులు ఆపదలు కలగకుండా కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలనైనా. చేసే పనులంతట్లో తోడుగా ఉండి నడిపించండి తండ్రి నాయన. ఈ లోకం అశాశ్వతం తండ్రి నాయన. శాశ్వతమైన మాటల కొరకు మేము నిలిచి ఉండే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలనైనా. స్థిరంగా ఏకత్వంతో ఏక మనసుతో కలిగి ఉండి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చే బిడ్డలుగా ఉంచి నడిపించమని మా పరమ రక్షకుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరి చేస్తారు ఎవరైనా? తల్లి ప్రభా తని నాయన మరి ప్రభా నాయన తన మామిదాస్కి మరి తన్ని నాయన ప్రభా మరి సంతోష్ బ్రదర్కి నాయన ప్రభా నా సైకిల్ ఇచ్చిన నీకు 100 స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా తండ్రి నాయన మరి ప్రభా ఆయన తండ్రి మరి ప్రభా తండ్రి ప్రభా 28లో ప్రకారంగా తండ్రి నీ మాటలు శ్రద్ధగా ఉన్నవారు న్యాయవతిగా ఉన్నప్పుడు ప్రభా నువ్వు సమస్తం మాకు ఏ అవసరమో ఆ అవసరాలు తీర్చేదేవు నువ్వు తండ్రి. ప్రభా నీకు 100 స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డల అవసరాలు తీర్చినావు ప్రభా తండ్రి నాయన. ఆ సైకిల్ మరి ప్రభా నాయన ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిచయంలో సువార్తకి వెళ్ళినప్పుడు తండ్రి నాయన, ఎక్కడికి వెళ్తే ఏ గృహానికి వెళ్ళినా తండ్రి దాని మీద వెళ్ళినప్పుడు నువ్వు తోడుగా ఉండి రాకపోకలు తోడుగా ఉండి సహాయం చేయండి, ఆశీర్వదించి కాపాడు తండ్రి. వాళ్ళు ప్రతి ఒక్క అవసరాలు తీర్చిపోవా తండ్రి నాయన. గొప్ప దేవుడిగా ఉండి మహిమగల సంఘంలో ప్రభా వాడబడేలాగా సహాయం చేయి తండ్రి. ప్రభా నీ దాసులను జ్ఞాపం చేసుకో తండ్రి. ప్రభా అన్ని విషయాల్లో నీ కృప ఉంచమని ప్రభా నాయన తండ్రి నన్ను ప్రభా ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప దేవుడిగా ఉండి వాళ్ళకి నాయన రాకపోకల్లో నువ్వు తోడుగా ఉండి సహాయించమని అడిగిన దానికంటే ఉంచిన అత్యధికంగా చేసిన గొప్పదని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవా, ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నువ్వు ఇచ్చిన సైకిల్ బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దాసుడు మహిమదాస్ అన్న గారికి, అలాగే ప్రభా మా ప్రియ సహోదరుడు సంతోష్ అన్న గారికి ఇచ్చిన సైకిల్ బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. అవును దేవా, ఈ సైకిల్ మీద వారు వెళ్ళినప్పుడు ప్రభా నీ మార్గంలో నడవడానికి వాళ్ళకి సాయం చేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు. మేము మీ మార్గంలో వెళ్ళినప్పుడు ప్రభా మాకు శ్రమకరము, మాకు అది మంచిది. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఏ అపాయాలు కీళ్ళు కలగకుండా కాపాడండి. దీని చుట్టూ నీ ఆత్మ కంచి, రక్షణ కంచి, దేవదూతల కంచి ఉంచండి. దేవా దుష్టుడి కార్యాలు నడిపించి దూరపరచండి, సాయం చేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ సైకిల్ ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటుంది. ఈ సైకిల్ ప్రభా నీ పరిచయంలో వాడబడి కృప చూపు సాయం చేయండి. నీ నామానికి మహిమకరంగా వాడబడి కృప చూపు సాయం చేయండి. దేవా కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. పరిశుద్ధమైన దేవాని పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన నీ మందిరానికి నడిపించి తండ్రి ఇప్పటి వరకు నాయన బైబిల్ స్టడీలో తోడుగా ఉండి నాయన మరి తను మా కొరకు తండ్రి తను తానే అప్పగించుకున్నవాడుగా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా ఎన్నో మాటలు, ఎన్నో ఆత్మీయ మర్మములు ప్రభా మాకు తెలియజేసినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అంత మాత్రమే కాకుండా తండ్రి మరి సైకిళ్ళను బట్టి నీకు వందనాలు తండ్రి. సంతోషాన్ని బట్టి మరి పాస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తనకిచ్చిన సైకిళ్ళను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అడిగిన వాటికంటే తండ్రి ఊహించిన వాటికంటే కూడా ప్రభా అత్యధికంగా ఇస్తూ వస్తున్నావు ప్రభా. అడిగిన ప్రతి దాన్ని ప్రభా నువ్వు అనుగ్రహిస్తూ నాయన నువ్వెంతో తండ్రి అభిషక్తుడుగా ఉంటూ నాయన నిత్యము తండ్రి నీ కృపలో తండ్రి నాయన ప్రతి అవసరతను ప్రభా
ప్రతి ఒక్క అక్కర్లను తండ్రి నువ్వు తీరుస్తూ వస్తున్న గొప్ప దేవుడుగా ఉండి నాయన నువ్వు నడిపిస్తున్న నీ ప్రేమ అంతటి కొరకై నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన తండ్రి నాయన సైకిళ్ళని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏ పరిచర్యకి వెళ్ళినా ప్రభా మీరే మార్గంకు ముందుగా నడిచి తండ్రి ఆ త్రోవలను ప్రభా మీరు సరళం చేస్తూ తండ్రి క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహిస్తూ తండ్రి నాయన మరి ఎక్కడ సైకిల్ని నాయన మరి వదిలిపెట్టిన కానీ ప్రభా ఆ సైకిళ్ళ చుట్టూ తండ్రి నీ కంచె వేస్తూ ఏ దుష్టుడు కూడా ప్రభా ముట్టుకొనకుండా తండ్రి నాయన మరి దొంగిలించకుండా తండ్రి అనుక్షణం తండ్రి నాయన ప్రభా మీరే తండ్రి నాయన తోడుగా ఉండమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి నాయన. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభా ఆ మార్గంలో అంతట్లో ప్రభా మీరే అధ్యక్షత వహించి తండ్రి నాయన ప్రభా అన్ని విషయాల్లో ప్రభా చాలిన దేవుడుగా ఉండి నాయన అన్ని విషయాల్లో ప్రభా తండ్రి నాయన పురికొల్పును దయచేస్తూ తండ్రి అన్ని విషయాల్లో మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ నాయన మరి ఇచ్చిన సైకిళ్ళని బట్టి కూడా నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చుట్టున్నాను తండ్రి. ఈ దినం ప్రభు మరి నీ ప్రణాళిక నీ చిత్తం ప్రకారం ప్రభు మరి నాయన మీ సహాయం చేసిన వందనాలు తెలుస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా మీకు వందనాలు. మరి నాయన మరి ప్రయాణం నిమిత్తమే ముఖ్యంగా తండ్రి ఈ సైకిల్ నిమిత్తమే ప్రభా మీరు మేము ప్రార్థించిన విధంగా ప్రభా ఈ దినం ప్రభా షాపురికి వెళ్ళి మరి నేను అన్నగారు మరి ఎలిషా అన్న కలిసి వెళ్ళి మరి అక్కడ మాట్లాడుకొని తిరిగి వచ్చేటకు సహాయం చేసిన దేవానికి వందనాలు. ఈ సైకిల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మరి నీ సువార్త నిమిత్తమే నీ సేవ నిమిత్తం మాడపటకు సహాయం చేయండి. వీటి చుట్టూ మీకు అంచె వెండి కాపుదలు దయచేయండి. ముఖ్యంగా తండ్రి నేనిపై ప్రయాణించిన అన్నవి కానీ నేనే కానీ ఇంకెవరు ప్రయాణించిన ప్రభు ఎవరికి ఆపద కలగకుండా సహాయం చేయమని ముఖ్యంగా తండ్రి ఈ సైకిల్ ఎక్కడ పార్కింగ్ చేస్తున్నాం అక్కడ మరి నిర్దూతలు కంచిపోయమని సహాయం చేయమని కోరుచున్నాం. నీకు వందనాలు. మరి లేని వారికి అనుగ్రహించి మీ సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీద మహిమ చెల్లిస్తాం. ముఖ్యంగా తండ్రి ఈ సైకిల్ నిమిత్తం ప్రభావ మరి ప్రార్థించిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రయించి మీ సహాయం దయచేయమని నీ సువార్త నిమిత్తమే వాడబట్టుకు సహాయం చేయమని కోరుచు. మీకే వందనాలు చెల్లిస్తూ నీకు మా రక్షకుడైన యేసయ్య పేట ప్రార్థన ప్రమ తండ్రి ఆమేన్. తొట్టెలకు మనల్ని కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషి నిలబెట్టుటకును మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేడుకు వచ్చిన వారికి మనకిని సైకిల్కి దేవుని కృప ఆయన కాపుదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.